సదాశివపేట మండలం నిజాంపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి జోరిగల లక్ష్మీ సత్యనారాయణ, వార్డ్ మెంబర్ అభ్యర్థులతో, స్థానిక నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లకు ఉంగరం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో తనను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి జోరిగల లక్ష్మీ సత్యనారాయణ మాట్లాడుతూ తనకు గ్రామ ప్రజలు ఒకసారి అవకాశం కల్పించి గ్రామ సర్పంచ్గా గెలిపిస్తే గ్రామంలో నెలకొన్న సమస్యలన్నీ పరిష్కరిస్తానని అన్నారు. గ్రామ మాజీ సర్పంచ్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజీఈసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డిల సహకారంతో నిజాంపూర్ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, సన్న బియ్యం వంటి సంక్షేమ పథకాలు అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. నా పేరు జొరిగల సత్యనారాయణ. నిజాంపూర్ గ్రామ సర్పంచ్గా జొరిగల తులసి సత్యనారాయణగా పోటీ చేస్తున్నాం ఉంగరం గుర్తుతో. మా గ్రామము అభివృద్ధి చెందాలని ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించాలి. ఇంతాక మా మాజీ సర్పంచ్ ఉండే అన్న శ్రీనివాసరెడ్డి 40 లక్షల వర్క్తో గ్రామంలో సీసీ రోడ్లు వేశాడు. అదేవిధంగా మంచిగా అండర్ డ్రైనేజ్ కూడా చేశాడు. ఇప్పుడు మనం కూడా మమ్మల్ని గెలిపించిన తర్వాత కూడా గ్రామంలో ప్రతి సీసీ రోడ్ చేస్తాము, అండర్ డ్రైనేజ్ చేద్దామని. ప్రతి ఒక్క గ్రామంలో ఈ గ్రామంలో మంచి రోడ్లు లేవు చెండకాడికోనికి. ఆ రోడ్లు గుట్ట మేము అందరం కలిసికట్టుగా అందరం కలిసి పనిచేస్తామని కోరుకుంటున్నాం. మన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మన తూర్పు జయప్రకాష్ రెడ్డి, జగ్గారెడ్డి గారు, నిర్మల్ రెడ్డి గారు బలపరిచినటువంటి అభ్యర్థి మా నిజాంపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ పెద్దలు చిన్నలు మన జొరిగల తులసి సత్యనారాయణ గారికి బలపరచడం జరిగినది. ఈరోజు ర్యాలీ భారీ ఎత్తున నిజాంపూర్ గ్రామంలో తిమ్మానాగూడెం కొత్త కాలనీ నిజాంపూర్ గ్రామం చుట్టూ తిరిగి ఇక్కడ లంచ్ ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగినది. ప్రతి ఒక్కరూ మన గవర్నమెంటు కాంగ్రెస్ పార్టీ ఉన్నందున మనకి ఏ వర్క్ ఉన్నా ఏది ఉన్నా కూడా కొన్ని 40 లక్షల పైబడి వర్కులు చేపించడం జరిగినది. ఇప్పుడు కూడా 3 సంవత్సరాలు మన గవర్నమెంట్ ఉంది కాబట్టి మనము ఏ వర్కులున్నా ఏ సమస్యలున్నా రాత్రి పగలు అనుకుంటా మా జొరిగల తులసి సత్యనారాయణ గారికి మేము తోడుండి వాళ్ళకు ఎన్నో వేళలా సహకరిస్తామని చెప్పేసి ప్రతి నిజాంపూర్ గ్రామ ప్రజలకు, ప్రౌఢుకి, అన్నలకు, అక్కలకు, తమ్మునికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ మాకు ఉంగరం గుర్తు పైన భారీ ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే మేము చెప్పినన్ని పనులు చేపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సభాముఖంగా చెప్పడం జరుగుతుంది. ఉంగరం గుర్తుకే జొరిగల తులసి సత్యనారాయణ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాము. ఊర్లో అందరికీ చెప్పడం జరుగుతుంది. మా ప్రభుత్వం ఉంది కాబట్టి ఏదన్నా మేము చేపించగలుగుతాం కాబట్టి మా వంతు కృషి మేము చేస్తున్నాం. మా పైన జగ్గారెడ్డి ఆశీస్సులు ఎప్పటికీ ఉన్నాయి. ఇప్పటి వరకు అతను ఇచ్చిన వర్కులతోటే డెవలప్మెంట్ అయింది. గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ రూలింగ్లో ఉండే సర్పంచ్ మేమున్నుండి వర్కులు ఏం ఫండ్ రాలేదు, ఏం చేయడం జరగలేదు. మా ప్రభుత్వం ఉంది కాబట్టి మేము ఏదైనా చేపించుకోగలుగుతాం కాబట్టి మా యొక్క అభ్యర్థికి గెలిపించాలని కోరుకుంటున్నాం.